హాయ్ మై డియర్ నైస్ ఫ్రెండ్స్, అందరికీ వేసవి సెలవుల శుభాకాంక్షలు. మనం దేన్ని వదిలిపెట్టకుండా శుభాకాంక్షలు తెలియజేయాలని వాట్సాప్లో అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా, చదువుతూనే ఉంటాం. సరే, మీ అందరూ వేసవి సెలవుల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఈ మధ్యనే మొన్న కల్పనా చావ్లా గురించి ఒక వీడియో చేశాను. దానికి అనూహ్యమైన స్పందన లభించింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపుగా 30,000+ వెళ్తోంది ఆ వీడియో. మీ అందరికీ కూడా చూస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎవరైనా ఇప్పుడే మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి మా కష్టజీవి వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసిన కల్పనా చావ్లా రీబర్త్ గురించి రకరకాలుగా స్పందనలు లభించాయి. చాలామంది ఒక 80 to 90% పాజిటివ్గా స్పందిస్తే, ఒక 20% మాత్రం ఇది లేవు, అంటే రీబర్త్ పునర్జన్మలు లేవు అని కొట్టిపారేసినట్టుగా చెప్పడం జరిగింది. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను అందరి అభిప్రాయాలను గౌరవిస్తాను. పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా ఏ విధంగానైనా నేను ఒకటే విధంగా తీసుకునే టైప్ అనమాట. నేను నో ప్రాబ్లం. కొంచెం పాజిటివ్ రివ్యూస్ కానీ స్పందనలు కామెంట్లు వస్తే కొంచెం ఎనర్జీ బూస్ట్ అవుతుంది అనమాట. నెగిటివ్ ఏమి లేవు, కానీ రీబర్త్ అనేది, అంటే రీఇన్కార్నేషన్ అనేది లేదు అని తేల్చి చెప్పేశారు సైన్స్ పరంగా. అంటే సైన్స్ని గట్టిగా నమ్మేవాళ్ళు మాత్రం పునర్జన్మలు లేవు అని చెప్పడం జరుగుతుంది. అయితే నా జీవితంలో దగ్గరగా పునర్జన్మ చూశాను, గట్టిగా నమ్ముతాను అని చెప్పేసి ప్రూఫ్స్తో సహా మీకు తెలియజేస్తానన్నాను కదా. త్వరలోనే ఆ వీడియో తప్పకుండా ప్రూఫ్స్తో సహా నా జీవితంలో నాకు దగ్గరగా జరిగిన పునర్జన్మ గురించి ఒక వీడియో చేస్తాను. అందుకనే నేను రీబర్త్లు ఉన్నాయేమో అని అనిపిస్తుంది. అంటే నేను ఎప్పుడు కూడా నా అభిప్రాయాన్ని మీ మీద రుద్దడానికి, విపరీతంగా వ్యూస్ వస్తే విపరీతంగా ఈ యూట్యూబ్ ఛానల్ని రాత్రి ఓవర్ నైట్గా నేను సక్సెస్ చేయడానికి మాత్రం నేను చూడను. నేను ఎప్పుడు కూడా జెన్యూన్గా చెప్పడం జరుగుతుంది. నేను కల్పనా చావ్లా గురించిన వీడియోలు 2 వీడియోలు, పార్ట్ 1 పార్ట్ 2 కూడా నేను దాంట్లో నా వ్యక్తిగత అభిప్రాయాలు అసలు చెప్పనే లేదు. అది ఒకటి గమనించండి. అదే చాలామంది, అంటే చాలామంది కాదు, కొంచెం ఆ వీడియో చూడడంలో కొంచెం అపార్థం చేసుకున్నారేమో అనిపించింది. అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది, హడావడిగా ఉన్నా కానీ. అయితే మేము రీసెంట్గా హైదరాబాద్ మళ్ళీ రావడం జరిగింది, ఇక్కడే మేము ఉండబోతున్నాము. సో అందుకని ఈ హడావుడిలో ఒక 1 వీక్ 10 days నేను ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ కాలేకపోయాను. అందుకని నన్ను మన్నించండి. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, దయచేసి ఈ వీడియోలు ద్వారా జెన్యూన్ కానీ, లేదంటే దాన్ని ఏమంటారు, ఏది జరగకపోయినా జరిగినట్టుగా కానీ నేను అస్సలు వీడియోలు చేయను. ఫస్ట్ పాయింట్ అది. నా వ్యూవర్స్, అంటే కష్టజీవి వ్లాగ్ ఛానల్ వ్యూవర్స్ కానీ, సబ్స్క్రైబర్లు కానీ దయచేసి గమనించండి. నేను జెన్యూన్ కానీ మీతో నేను షేర్ చేసుకోను. నాకు జెన్యూన్ అనిపించి ఇది వార్త మీతో షేర్ చేసుకోవాలనిపిస్తే మాత్రమే వీడియోలు చేస్తాను. అది మాత్రం గమనించండి. నేను కల్పనా చావ్లా గారి గురించి, నేను అంటే పునర్జన్మ గురించి నేను ఎందుకు చెప్పానంటే, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు కూడా దాని మీద కథనాలు ప్రసారం చేసాయి, ప్రచురించాయి, ప్రింట్ మీడియాలో కూడా. అందుకని నేను అది జెన్యూన్గా అనిపించి నేను చేయడం జరిగింది. దాంట్లో నేను కల్పనా చావ్లా గారి గురించి ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్లు 2 కూడా మీరు గమనించినట్లయితే నేను అక్కడ జరిగింది చెప్పాను. ఒకటి, శ్రీలంకలో అబ్బాయిగా పుట్టారు కల్పనా చావ్లా అనేది ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చింది. నేను దానికి సంబంధించిన వీడియోలు కానీ, ఆ అబ్బాయి గురించి ఫోటోలు కానీ వేయకపోవడానికి కారణం ఏంటంటే కాపీరైట్ ప్రాబ్లం. కల్పనా చావ్లా రీబర్త్ శ్రీలంక అని కొడితే ఖచ్చితంగా, అంటే టైప్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ వీడియోలు, దానికి సంబంధించిన వివరాలు, పూర్తిగా డీటెయిల్స్, ప్రూఫ్స్తో సహా వస్తాయి. అంటే ఆ అబ్బాయి, నేను కల్పనా చావ్లా అని, నేను లాస్ట్ జన్మలో ఒక ఎయిర్ క్రాష్లో నేను స్పేస్ నుంచి వస్తుండగా ఇసుకలో చనిపోయాను అని అతనే చెప్పడం జరిగింది. అతనికి శ్రీలంక తప్ప ఏమీ తెలియని ఆ బాలుడు అనర్గళంగా ఇంగ్లీషు, అది కూడా అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మీడియా వారు ప్రూఫ్స్తో సహా, అంటే అతను ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ తీసుకుని ప్రసారం చేయడం జరిగింది. అది చూసి నేను మీకు ఒక విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఆ న్యూస్ని మీకు అందజేయడం జరిగింది. ఇక ఇది కాకుండా ఉత్తరప్రదేశ్లో ఉపాసన అనే బాలిక కూడా ఒక 2007 ఆ టైంలో, నా పేరు కల్పనా చావ్లా, నేను ఇక్కడ కాదు, హర్యానాలో ఒక చిన్న గ్రామంలో నుంచి వచ్చి నేను అమెరికా వెళ్ళాను, ఇవన్నీ చెప్పడం జరుగుతోంది. ఆ అమ్మాయికి కూడా
ఆ స్థానికంగా మాట్లాడే భాష తప్ప, అంటే యూపీలో ఉన్న భాష తప్ప హర్యానా స్లాంగ్ కానీ అవన్నీ తెలియవు. సో ఆ స్లాంగ్లో తన తల్లిదండ్రుల పేర్లు, అంటే ఇప్పుడున్న తల్లిదండ్రుల పేర్లు కాకుండా పూర్వజన్మలో తన తల్లిదండ్రుల పేర్లు, తాను ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడికి అమెరికా ఎలా వెళ్ళింది, అవన్నీ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. అది కూడా వార్తా కథనాల్లో అప్పట్లో చాలా పెనుసంచలనంగా ప్రసారం చేయడం జరిగింది. అయితే వాళ్ళ ఫాదర్కి, ఏదైతే ఇప్పుడు ఉపాసన వాళ్ళ ఫాదర్ ఉన్నాడో, ఆయనకి ఈ మీడియాలో వాళ్ళ అమ్మాయి గురించి రావడం ఇష్టం లేదు కాబట్టి ఆ సంఘటన తాలూకు మిగిలిన, అంటే దాని తర్వాత ఫాలోఅప్స్ ఏమీ మనకి అందుబాటులో లేవు. నేను ఈ 2 సంఘటనల గురించి, నేను ఈ 2 కథనాల గురించి మీతో షేర్ చేయడం జరిగింది. అంతే తప్ప నేను పూర్వజన్మ ఖచ్చితంగా కల్పనా చావ్లా గారు పూర్వజన్మ పలానా శ్రీలంకలో జరిగింది, లేదంటే పలానా ఉత్తరప్రదేశ్లో జరిగింది అని చెప్పడం జరగలేదు. అయితే చాలామంది, అంటే చాలామంది కాదండి, కొద్దిమంది కామెంట్స్లో కానీ, తర్వాత వాట్సాప్లో కానీ, లేదంటే మనకి మెయిల్ ద్వారా కానీ మనకి తెలియజేసిన అంశం ఏంటంటే, ఒకే ఆత్మ 2 జన్మలు ఎలా పుడతాయి, అంటే ఒకే ఆత్మ 2 జన్మలు ఎలా తీసుకుంటుంది అనే దాని గురించి. దీని గురించి నేను తప్పకుండా ఏదైనా సైక్రాటిస్టులు కానీ, తర్వాత దీనికి సంబంధించిన అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పకుండా మీ డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏది కూడా నేను ఒకే ఆత్మ 2 జన్మలు తీసుకుందని చెప్పడం జరగలేదు ఎక్కడ, మీరు దయచేసి గమనించండి. అదొకటి. అంటే అది నా అభిప్రాయంగా ఎప్పుడు నేను ఏ వీడియోలో చెప్పను. మీకు ఆ జెన్యూన్గా ఆ యొక్క విషయాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఆ వీడియోలు చేయడం జరుగుతుంది. ఏ వీడియో అన్నా మీరు చూడండి, నా వ్యక్తిగత అభిప్రాయం ఎక్కడ ఉండదు. నేను నా వ్యక్తిగత అభిప్రాయాలు, నా వ్యూస్ అన్నీ కూడా నా షార్ట్ ఫిల్మ్స్లో కానీ, నేను అనుకున్న డాక్యుమెంటరీస్లో కానీ, నేను ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ మూవీస్లో నా యొక్క దృక్పథాన్ని నేను వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప ఇలాంటి వీడియోలో యూట్యూబ్లో మిమ్మల్ని తప్పుదారి పట్టించే ఏది కూడా ఏ ఒక్క వీడియోలో కూడా చేయలేదు నేను. ఇక టెంపుల్స్ గురించి, అక్కడున్న స్థానిక భక్తుల్ని ఇంటర్వ్యూ చేసి, లేదంటే అక్కడున్న టెంపుల్కి సంబంధించిన ప్రీస్టుల్ని, అయ్యగారులని, వీళ్ళందరినీ, లేకుంటే ధర్మకర్తల్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ద్వారా మీకు విషయాలు మీకు షేర్ చేస్తున్నాను తప్ప ఏది కూడా నా అభిప్రాయంగా నేను చెప్పడం జరగలేదు ఇంతవరకు. తర్వాత కూడా నేను అలాంటి ప్రయత్నం చేయను. యూట్యూబ్లోనే నేను వీడియోలు చేసేసి, అభూత కల్పనలు చేసేసి, లేదంటే లేనిది ఉన్నట్లు చెప్పించే ప్రయత్నం చేయను. మీరు గమనిస్తే థంబ్నెయిల్స్లో కూడా ఎక్కడ అలాంటి పొరపాట్లు నేను చేయను. ఉన్నదే అక్కడ నేను చెప్తాను. నేను చెప్పిందే థంబ్నెయిల్లో ఉంటుంది, థంబ్నెయిల్లో ఉన్నదే నా వీడియోలో ఉంటుంది. అదొకటి మీరు గమనించండి దయచేసి. తొందరపడి కామెంట్లు పెట్టేయకండి, అది నా అభిప్రాయం కాదు. ఇలా అనుకుంటున్నారు, ఇలాంటి వార్తా కథనాలు వస్తున్నాయి అని మీతో షేర్ చేసుకోవడమే నేను చేసే పని. ఇది విచిత్రంగా ఉంది, వింతగా ఉంది అని జెన్యూన్గా అనిపించినవే మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేగాని ఏది కూడా నా అభిప్రాయం రుద్దేసి మిమ్మల్ని ఒక అభూత కల్పనలో పెట్టేసి మెస్మరైజింగ్ అంటారుగా, అలా చేయడం జరగదు నా ఛానల్లో. ముఖ్యంగా ఏంటంటే కష్టజీవుల వ్యతల్ని, కథల్ని మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. తర్వాత ఫ్యాక్ట్స్ కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి, అంటే జెన్యూన్గా ఉన్న ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియోలు చేస్తున్నాను అనమాట. సో అది కల్పనా చావ్లా గారి గురించిన వీడియోలకి స్పందన, అద్భుతమైన స్పందన వచ్చింది. మీ అందరికీ అందుకు పేరు పేరున ప్రతి ఒక్క వ్యూవర్కి, చూసిన వారికి, కామెంట్లు పెట్టిన వారికి, అది పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానీ, నెగిటివ్ ఏం పెట్టలేదు, మీ అభిప్రాయాలు వ్యక్తపరిచిన వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచైనా చెడైనా, ప్రోత్సాహమైన నిరుత్సాహమైన నేను ఒకలాగానే తీసుకుంటాను, అది మాత్రం వాస్తవం. నేను కష్టపడుతూ నాకు తెలిసిన విజ్ఞానాన్ని, నాకు జెన్యూన్గా అనిపించిన వాటిని మీతో షేర్ చేసుకోవడమే నేను చేసే పని. సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు, 3000కి చిల్లరగా వెళ్తూ ఉంది, ఇంకా వెళ్తున్నాయి సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం అనేది. నేను ఇటు సైన్స్ని ఏ విధంగా ఎంతగా ప్రగాఢంగా నమ్ముతానో, ప్రపంచాన్ని ఏదో ఒక అదృశ్య శక్తి మాత్రం నడిపిస్తోంది అని నేనన్నది కాదు, ప్రఖ్యాత సైంటిస్టు ఐన్స్టీన్ గారి విశ్వాసంతో కూడా నేను ముందుకెళ్ళే మనిషిని కాబట్టి. ఎందుకంటే సైంటిస్టులే చెప్పారు, అది దైవమా లేదంటే ఇంకో శక్తి తర్వాత సంగతి. ఐన్స్టీన్ గారు ఏం చెప్పారంటే, ఒక ప్రపంచాన్ని
అదృశ్య శక్తి మాత్రం నడిపిస్తోంది అన్నారు. ఆ అదృశ్య శక్తి దేవుడు కావచ్చు, ఏదైనా పవర్ కావచ్చు, అది మనం చెప్పలేం. అందుకని నా అభిప్రాయం ఏంటంటే ఏదో ఒక శక్తి మాత్రం ఉంది, అది ఏంటన్నది మనం చెప్పలేము. సైంటిస్టులకే అంతుపట్టని రహస్యం, అది సీక్రెట్. ఇంకాస్త మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు బూస్ట్గా ఉంటుంది. త్వరలో మరిన్ని వీడియోలు చేయడానికి, నా చుట్టుపక్కల జరిగే విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోలతో పాటు అన్ని వీడియోలు చూడండి, మా వీడియోలు కూడా చూడండి, మమ్మల్ని ఆదరించండి. మీ ప్రోత్సాహమే కొండంత ఉత్సాహం. సో మీ లైక్లే, మీరు మా వీడియోలకు కొట్టే లైక్లే మా ఛానల్ వారందరికీ కూడా బర్త్డే కేకులు. నమస్తే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.